ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా అలాంటివి ఇష్టమో కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చాలా సింపుల్‌గా ఇంట్లో గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను. ఆల్రెడీ దీని యొక్క లాంగ్ రెసిపీ అయితే నేను పోస్ట్ చేసేసానండి. దాని యొక్క లింక్ అయితే ఇక్కడ నేను టైటిల్‌లో ట్యాగ్ చేస్తాను. ఓపెన్ చేసి చూడండి. పిల్లలకి కొత్తగా వెరైటీగా ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే గోబీ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. బట్ ఏంటంటే కాలీఫ్లవర్‌ని క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లోపల పురుగులు, పుచ్చులు ఉంటాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటి తీయడము, ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ సమ్ టైమ్స్ ఏదైనా వెరైటీగా తినాలి, స్పైసీగా తినాలి, టేస్టీగా తినాలి అనుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. అండ్ నేను ఇందులో ఎక్కువగా సాసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయాలి, కొద్దిగా యాడ్ చేశాను. అది కూడా లేకపోతే కొంచెం టేస్ట్ ఉండదు. అంటే స్ట్రీట్ స్టైల్ బండి మీద దొరుకుతుంది కదా, అలా రాదు టేస్ట్ అని చెప్పేసి సో కొంచెం కొంచెంగా యాడ్ చేశాను. కొంతమంది అయితే చాలా ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అదంతా హెల్త్కి మంచిది కాదు.